నుదుటి పైన నలుపుతో బాధపడుతున్నారా? ఫోరెడ్ పైన ట్యానింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ వచ్చి ఇబ్బంది పడుతున్నారా? దానికి ఎటువంటి ట్రీట్మెంట్ రెజిమెన్స్ తీసుకోవాలి? ఎలా జాగ్రత్త పడాలి? కాజెస్ ఏంటి? అసలు దీనికి కారణాలు వచ్చిన దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ప్రశ్నలకు అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నుదుటి పైన మొత్తం నలుపుగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఈ నుదుటి పైన నలుపు ఉన్న వాళ్ళకి కండిషన్స్లో ముఖ్యమైనది ట్యానింగ్ ఉంటుందండి. కామన్గా కనిపిస్తూ ఉంటుంది. నుదుటి పైన బ్లాంకెట్ లాగా ఒక మొత్తం షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ లాగా ఉంటుందన్నమాట. ఆ షీట్ ఆఫ్ పిగ్మెంటేషనే చాలా మొండిగా ఉంటుంది. ఎందుకనంటే బోనీ ఏరియాస్ కదండి, దానికి అక్కడ అంతా నలుపుగా ఉంటుందన్నమాట. పిగ్మెంటేషన్ వచ్చేసి మీకు చర్మం పైన ఏదైతే ఉంటుందో ఆ చర్మం పైన మీకు ఏ లేయర్లో ఉందనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే కారణాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగే కాకుండా మంగు మచ్చల్లో కూడా మనకి పిగ్మెంటేషన్ ఒకటి వస్తూ ఉంటుందండి. అలానే కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ కూడా ఉంటాయి. రీల్స్ మెలనోసిస్ కూడా ఉంటుంది. పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అని అంటారు. పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అని అంటే ఒక మేకప్ కానీ కాస్మెటిక్ కానీ పెట్టినాక తర్వాత చర్మంలో నలుపు అవుతే గనక దాన్ని మనం పిగ్మెంటరీ కాస్మెటిక్ డర్మటోసిస్ అని అంటాం. అలానే కాకుండా మనకి ఇతరత్ర కాంటాక్ట్ డర్మటైటిస్ తోటి కూడా ఇబ్బందులు వస్తాయి. అంటే జండు బాంబులు కానీ విక్స్ వేపరబ్లు కానీ పెట్టేయటం తోటి దానితోటి కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనకి ముఖ్యమైనది ఏంటంటే సన్ స్క్రీన్ గురించి అని నా ఛానల్లో పాత వీడియోలో చెప్పాను కదండి. సన్ స్క్రీన్స్ ఏ విధంగా ఉంటాయి, 30 SPF 50 SPF, తర్వాత మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ గురించి కూడా నేను క్లియర్గా చెప్పానండి. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైనది సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది మనం మంచిగా వాడుకుంటూ ఉంటే మనకి నలుపు ఎక్కువ కాకుండా కాపాడుతూ ఉంటుంది. సన్ స్క్రీన్స్ ఏవైతే మనకి చర్మానికి ఏదైతే ఇబ్బంది అవుతుందో సన్ స్క్రీన్స్కి మనకి రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేటివి ప్రతి 2 గంటలకి మీరు ఒకవేళ ఎండకి కానీ సూర్యుడు వెలుతురికి కానీ వెళ్తూ ఉంటే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సన్ స్క్రీన్ని పెట్టడం. సన్ స్క్రీన్ ఎంతవరకు మనం పెడుతూ ఉంటే రాసుకుంటూ ఉంటే చర్మానికి ఒక కవచంలాగా మారి మీకు దుమ్ము ధూళితోటి మీకు బాగా ప్రొటెక్షన్ వస్తుందండి. సూర్యుడు వెలుతురు ప్రైమరీగా అంటే ముఖ్యంగా దాని నుంచి కాపాడుతూ ఉంటుంది. సూర్యుడు వెలుతురుని మనకి చర్మం పైన తగలకుండా జాగ్రత్త పడితే మనకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది. పొల్యూషన్లో మనకి ఆ చర్మం పైన పడటంతో బాగా నలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ ఒక కవచంలాగా పెట్టినప్పుడు మీరు వాష్ చేసేస్తే మీకు చర్మం పైన మీకు మంచిగా ఫ్రెష్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సార్ నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను, సన్ స్క్రీన్ వాడినప్పుడు నాకు చర్మం నల్లగా అవుతుంది, నేను సన్ స్క్రీన్ పెట్టినప్పుడు నా చర్మం డల్గా అవుతుంది, బాగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను, ఆయిలీగా అవుతుంది అని చాలామంది నా వీక్షకులు సబ్స్క్రైబరు అలానే ప్రజల్లో కూడా ఇది ఉందండి. సన్ స్క్రీన్ అనేది ఒక కవచం లాగా పెట్టినప్పుడు మీకు తప్పకుండా అదొక డల్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫోన్ ఉంటుంది కదండి, ఫోన్కి ఒక స్క్రీన్ గార్డ్ అనేది పెడతాం. స్క్రీన్ గార్డ్ అనేది పెట్టినప్పుడు ఏమవుతుందనంటే స్క్రీన్ అనేది కొద్దిగా డల్గా కనిపిస్తుంది. సో మనం అదే స్క్రీన్ గార్డ్ తీసేసామనుకోండి స్క్రీన్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇలానే మనకి చర్మం పైన ఒక కవచంగా ఫామ్ అవుతున్న సన్ స్క్రీన్ కూడా అలానే ఉంటుంది. ఆయిలీగా రావచ్చండి, లేక మీకు డల్గా కావచ్చు, లేకపోతే మీకు బాగా డార్క్గా అయినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ సన్ స్క్రీన్ని వాష్ చేసేసుకున్నాక ఆ తర్వాత మీకు డార్క్గా లేదు, వాష్ చేసేసుకున్నాక ఆయిలీగా లేదు, వాష్ చేసేసుకున్నాక మీకు డార్క్గా కనిపించట్లేదు అని అంటే కనుక తప్పకుండా మీకు ఆ సన్ స్క్రీన్ బాగా సెట్ అవుతున్నట్టు. ఒకవేళ మీకు డల్గా కానీ డార్క్గా కానీ లేకపోతే ఆయిలీగా ఇంకా అలానే ఉంటుంది అని అంటే సన్ స్క్రీన్ మనం మార్చాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో సన్ స్క్రీన్స్ని మనం ఈ విధంగా వాడుకోవాలండి. మనకంటే అనిపిస్తూ ఉంటుంది, అరే అసలు ఎప్పుడు పెట్టినా జిడ్డుగా ఉంటుంది, నేను అసలు సన్ స్క్రీన్ పెట్టుకునేది ఎందుకు జిడ్డుగా కనిపించకూడదని, లేక నాకు అసలుకి డల్నెస్ ఉండకూడదని, డార్క్నెస్ కనిపించకుండా ఉండాలని. మళ్ళీ అదే వస్తే ఎలా అని అంటే మీరు రోజువారీగా మీరు యూస్ చేస్తే దీనికి మీకు రిజల్ట్స్ అనేటివి కొన్నాళ్ళ తర్వాత మీకు వస్తాయి. అంటే మనకు ఒక అకేషన్ ఉన్నప్పుడు మనకు మంచిగా కనిపించాలండి.
మనకి ప్రతిరోజు అకేషన్ కాదు కదండి. ప్రతిరోజు మనకి సన్‌లైట్‌కి, వెలుతురికి డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా! సో, దాన్ని మనం ఆ విధంగా జాగ్రత్తలనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేది బాగా పెడుతూ ఉంటే మీ చర్మం పైన అప్పుడు ఆ నలుపు అనేది కంట్రోల్‌లోకొస్తుందండి. అంటే ఇవాళ డ్యామేజ్ మనకైనాక ఒక లేయర్ ఆఫ్ మెలనిన్ వచ్చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అబ్జర్బ్ చేయటానికని ఉంటుంది. అసలు ఈ ట్యానింగ్ ఎందుకొస్తుంది? నేను అదే నా వీడియోలో కూడా చెప్పాను కదండీ లాస్ట్ వీడియోస్‌లో నా ఛానెల్‌లో. సన్ స్క్రీన్ అనే దానికంటే ముందు చర్మంలో నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఇది మెలనోసైట్స్ అని అంటాం. ఈ మెలనోసైట్స్ నుంచి మనకి మెలనిన్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ మెలనిన్ అనేది వచ్చిన దానికి మనకి అక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చర్మం పైన తగిలినప్పుడు ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్ని మెలనిన్ అనేది అబ్జర్బ్ చేసుకొని దాన్ని ఆక్సిడేటివ్గా మార్చిపోయి తర్వాత మెలనిన్ అనేది అక్కడ చేరుకుపోయి ఉండిపోతుందన్నమాట. ఈ మోస్ట్ పొటెంట్ అనేది డికాయూ మెలనిన్ అని అంటాం. ఈ డికాయూ మెలనిన్ అనేది మనకి అక్కడ చర్మానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి బాగా అబ్జర్బ్ చేస్తూ ఉంటుందండి. మోస్ట్ ఎఫెక్టివ్ ప్రొటెక్టర్ అనమాట. ఈ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రొటెక్టర్ ఏమవుతుందనంటే నెమ్మదిగా అక్కడ పేరుకుపోతూ ఉంటుంది. అప్పుడే మీకు ఆ సన్ స్క్రీన్ అనేది మీకు పెట్టకుండా ఉన్నందుకు మీకు ఆ డికాయూ మెలనిన్ అనేది ఒక లేయర్ బై అక్కడ ఫామ్ అయినప్పుడే మీకు ఆ నలుపు లేయర్ అనేది ఫామ్ అవుతుంది. నేను చెప్పాను కదండి షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ అని. ఆ షీట్ ఆఫ్ పిగ్మెంటేషన్ లాగా అంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిన దానికి మెయిన్ కారణము ఈ విధంగా ఉంటుంది. ఈ డికాయూ మెలనిన్ కరగాలి అని అంటే చాలా మొండిగా ఉంటుందండి, అంత ఈజీగా కాదు అది. దానికి మనము లేజర్స్, పీల్స్ అలానే ఇతరత్ర ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ నాకు ఈ పిగ్మెంటేషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, నాకు పోవాలండి, నాకు పెళ్లి చూపులు ఉన్నాయి 2 నెలల్లో, నాకు ఖచ్చితంగా పూర్తిగా పోవాలని అంటారు కొంతమంది. అఫ్కోర్స్ కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే మనము దాన్ని మంచిగా సన్ స్క్రీన్ అనేది బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ చర్మానికి మనకి ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడైనా ప్రొసీజర్స్ చేయాల్సి వచ్చినా కానీ రిజల్ట్స్ మనకు వచ్చేస్తుంది. మరి నేను ఇప్పుడు నలుపు ఉందండి, నాకు ఎలా తగ్గిస్తారు అని చాలామంది అడుగుతూ ఉంటారు నా పేషెంట్స్, క్లయింట్స్. సన్ స్క్రీన్స్, నైట్ టైం క్రీమ్స్ పెట్టడం వల్ల, గ్లూటథైన్, వైటమిన్ సి తీసుకోవటం వల్ల ఉన్న నలుపు ఎక్కడికి ఆగుతుంది. మీకు ఎక్కడికైతే ఉందో అక్కడికి ఆగినాక నలుపుని కరిగించాలి అని అంటే మనము లేజర్స్ కానీ, పీల్స్ కానీ మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మనకి ఇట్టే క్రీమ్స్ పెట్టేసుకొని ఒక 2 నెలల్లో మనకి మారిపోవాలనంటే ఎలా అవుతుందండి? మీకు 10 ఏళ్ల నుంచి ఉన్న పిగ్మెంటేషన్, మీకు 5 ఏళ్ల నుంచి ఉన్న పిగ్మెంటేషన్, 3 ఏళ్ల నుంచి ఉంది, 6 నెలల నుంచి ఉంది. కానీ పిగ్మెంటేషన్ అనేది మొండిగా మారినాక మీకు ఆ మొత్తం మారటానికని చాలా సమయం పడుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదండి. అందుకోసమే నేను సన్ స్క్రీన్ గురించి అని అంతగా నేను చెప్తాను. మనకి ఉన్న ప్రాబ్లం పెంచుకోకుండా ఉండటానికని మంచిగా సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. ఏమవుతుంది సన్ స్క్రీన్స్ వాడుకుంటే? ఏమీ కాదు నష్టం. అందుకోసం సన్ స్క్రీన్స్ వాడుకోవాలి. సో ఇప్పుడు ఉన్న నలుపుని కరిగించాలంటే లేజర్స్, పీల్స్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేది చేస్తున్నప్పుడు మనకి చర్మంలో మనకి బాగా బెనిఫిట్ అనేది అయ్యటానికని లేజర్స్ అనేటివి మనకి చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. లేజర్స్ ఎలా పనిచేస్తాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ మన చర్మ కణాల్లో ఉన్న నలుపుని డైరెక్ట్గా టార్గెట్ చేస్తుందండి. నేను చెప్పాను కదండి, నలుపు కణం మెలనోసైట్, మెలనిన్. సో ఈ మెలనోసైట్ నుంచి ఏదైతే మెలనిన్ వస్తుందో డికాయూ మెలనిన్ అనేది వచ్చి అక్కడ లేయర్ లాగా ఫామ్ అవుతుందో చర్మం లోపలికి ఆ లేజర్ అనేది వచ్చేసి ఆ డికాయూ మెలనిన్ని మనకి కరిగించడానికని ప్రయత్నం చేస్తాయి. అయితే ఈ లేజర్ థెరపీస్ చేయటం వల్ల మనకి చర్మ కణాలకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే అలా ఉండదండి. చర్మ కణాలకి డ్యామేజ్ కాకుండా లేజర్స్ అనేటివి లోపలికి వచ్చి చర్మంలో ఉన్న మెలనిన్ని కరిగిస్తుంది. ఎలా అంతగనం సాధ్యం ఎలా అవుతుంది? పక్కన డ్యామేజ్ అవుతుంది కదా అని అంటే అలాంటిది ఏం జరగదండి. చర్మంలో మనకి ఆ నలుపు అనేది మనకి ఉన్నదానికి డికాయూ మెలనిన్ని కరిగించాలి అని అంటే అది లేజర్కి క్రోమోఫోర్ డిపెండెంట్ ఉంటుందన్నమాట. క్రోమోఫోర్ అని అంటే అది ఏదైతే చేయాలో దానికి ఒక్కదానికే టార్గెట్ చేయగలుగుతుంది. అంటే నేను ఏదైతే పిగ్మెంటరీ లేజర్స్ గురించి చెప్తున్నానండి, బ్లూ లేజర్ అని నేను చెప్తాను కదండి, ఈ బ్లూ లేజర్ అనేది చర్మం లోపలికి వెళ్ళి అక్కడ చర్మంలో నలుపు అనేదాన్ని నెమ్మదిగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి అది నెమ్మదిగా కరిగిపోతుంది అనమాట. ఈ డికాయూ మెలనిన్ అనేది కరిగి బయటపడుతున్నప్పుడు మనకి గ్లూటాథయోన్, వైటమిన్ సి అనే టాబ్లెట్స్, సబ్బులు కావండి, గ్లూటాథయోన్ సబ్బు తీసుకొని రోజు రుద్దుతూ ఉంటే చర్మంలో మనకి నలుపు కరగదండి. చాలామంది గమనించాలి. చాలామంది యాడ్ చేస్తూ ఉంటారు గ్లూటాథయోన్ సోపు మాది ఇలా తెల్లగా చేసేస్తుందని అంటే అలా కుదరదండి. మనకి సబ్బుతో తెల్లగా అవుతుందని అంటే రోజు స్నానాలు చేసుకుంటూనే కూర్చుంటారు, అందరు తెల్లగా అయిపోతారా? అలా కుదరదు. దానికి నలుపు అనేది చాలా మొండిది.
ఎన్నో సంవత్సరాల పాటు, ఎన్నో నెలల పాటు మనకు ఆ లేయర్స్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కరిగించాలనంటే మనకి నెమ్మదిగా మనం ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ లేజర్స్ చేయటంతో నెమ్మదిగా నలుపు అనేది కరుగుతూ ఉంటుంది. ఇది కరిగించిన దానికి లేజర్ ఒక సెషన్లో 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇలా టక్ 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 వేస్తాం. ఏమి పెయిన్ ఏమి ఉండదండి, ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదండి, చర్మానికి అంతా నీట్గా ఉంటుంది. మీరు సాయంత్రం ఫంక్షన్కి అటెండ్ కావచ్చు, రేపు కూడా ఫంక్షన్ ఉంటే కూడా అటెండ్ కావచ్చు. మీరు ఎప్పుడు కూడా మీకు దాదాపుగా 50 సంవత్సరాల్లో కూడా మీకు ఎప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుందన్నమాట. లేజర్ సేఫ్టీ అది. ఎందుకనంటే మీరు పీల్స్ చూసినా లేకపోతే ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా తీసుకున్నా చర్మం లోపలికి అవి లోపలికి వెళ్ళి ఆ కణాల నుంచి పక్కకి వెళ్ళి తీసుకోవాలి. కానీ అదే మనకి లేజర్ అయితే ఎటువంటి కణాలను డిస్టర్బ్ చేయకుండా నలుపుని టార్గెట్ చేస్తుంది. ఈ నలుపుని అంతగానో టార్గెట్ చేసేది హైలీ స్పెసిఫిక్ కాబట్టి లేజర్ సుపీరియర్గా ఉంటుందండి, బెనిఫిట్గా కూడా ఉంటుంది. లేజర్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయండి, చర్మం డ్యామేజ్ అయిపోతుందండి. అలాంటిది ఏమి ఉండదండి. మీకు లేజర్స్ తోటి ఏమైనా చర్మానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందనంటే ఫస్ట్ టైం మేము మీకు ముందు చెప్తాం. అలానే లేజర్స్తో పాటు పీల్స్ కూడా కొన్ని కాంబినేషన్స్ చేస్తామండి. మా దగ్గర ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయండి, నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయి. మరి పీల్స్ అంటే చర్మంలో ఇలా పొట్టు లేపేస్తారేమో, మరి మొత్తం లేయర్ వెళ్ళిపోతే నాది ఏంటి చర్మం పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటారు. చర్మానికి మనకి ఆ లేయర్ అంతా మొత్తం వెళ్ళిపోయటాన్ని దాన్ని ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అంటారండి. దాని నుంచి ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని అంటే మొత్తం ఈ చర్మాన్ని మొత్తం లేపేరండి. చర్మంలో పైన పొర కింద పొర అంటాను కదండి, ఎపిడర్మిస్ డర్మిస్ అని. ఈ ఎపిడర్మిస్లో ఏదైతే చర్మంలో పైన పొర ఉందో అదే ఈ ఎపిడర్మిస్, దీంట్లో కూడా పైన పొర ఏదైతే ఉందో దాన్ని స్ట్రాటమ్ కార్నియం అని అంటాం. ఈ స్ట్రాటమ్ కార్నియం ఈ లేయర్ వరకు మనకి దాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తున్నాం. ఎపిడర్మిస్లో కింద లేయర్స్ని టార్గెట్ చేయదండి. మన భారతదేశ ప్రజలకి, దక్షిణాది రాష్ట్రాలకి, ఎస్పెషల్ తెలుగు ప్రజల పేషెంట్స్కి నేను ఎప్పుడైనా కానీ ఈ లేయర్ వరకు నేను చేస్తాను. మనకి భారతదేశంలో ఈ లేయర్స్ కంటే కిందికి వెళ్ళటానికని మనం ప్రయత్నం చేయమండి. ఎందుకంటే కిందికి వెళ్తూ ఉంటే ఇతరంతర ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ లేయర్ వరకే మనకి ఎక్స్ఫోలియేట్ చేయటానికని మన చర్మాన్ని ప్రయత్నం చేస్తాం. ఇలా చేయటంతో మనకి ఏమవుతుందంటే చర్మంలో మనకి నెమ్మదిగా స్కిన్ సాఫ్ట్గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే పైన ఉన్న డెడ్ లేయర్ స్ట్రాటమ్ కార్నియం అనేది డెడ్ లేయర్, కానీ దాని పైన ఉన్నది ఎక్స్ట్రీమ్లీ డెడ్ లేయర్ ఉంటుంది అనమాట. అంటే అది వెదరింగ్కి ప్రాబ్లం అయిపోయి ఉంటుంది. అంటే మీకు ఎండకి, పొల్యూషన్కి, వీటికి అన్నిటికీ డ్యామేజ్ అయిపోయి ఇంకా డెడ్ లేయర్ కూడా ఇంకా డెడ్గా అయిపోతూ ఉంటుంది అనమాట. దానివల్లనే మీరు చూస్తే చర్మంలో మీకు సాఫ్ట్నెస్ అనేది ఉండదు, స్మూత్నెస్ అనేది ఉండదు. ఆ టెక్స్చర్ రావాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తే చర్మంలో మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేటివి బాగా వస్తూ ఉంటుంది. సో మనకి చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ సన్ స్క్రీన్ తీసుకుంటూ లేజర్ పీల్స్ అనేటివి మనం చేస్తూ ఉంటే చర్మంలో నలుపు అనేది కొద్ది కొద్దిగా కరుగుతూ ఉంటుంది. మరి లేజర్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు సార్, ఏ విధంగా చేస్తారు అని అంటే కొన్ని లేజర్స్ 15 రోజులకు ఒకసారి అండి, కొన్ని లేజర్స్ నెలకు ఒకసారి చేస్తారు. దానితో పాటు మనకి లేజర్సే కాకుండా చర్మంలో పీల్స్ కూడా మనం చేస్తూ ఉంటామండి, 15 రోజులకు కానీ నెలకు ఒకసారి కానీ. ఇలా కొన్ని నెలలండి, 6 నెలల నుంచి 8 నెలలు. కొంతమందికి పిగ్మెంటేషన్స్ 2 నెలల్లోనే వస్తుందండి, కానీ ఆ 2 నెలల్లో వచ్చేసి నాకు 2 వారాల్లో పోవాలని అంటారు. అలా కాదండి, కొన్ని క్రానిక్ కండిషన్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కానీ డయాబెటీస్ అనేది వచ్చింది, ఒక 2 నెలల్లో వచ్చింది అనుకోండి, డయాబెటీస్ కానీ షుగర్ కానీ, అది వాళ్ళకి ఇమీడియట్గా మీకు 15 రోజుల్లో తగ్గిపోతుందా అండి? కాదు కదా. క్రానిక్ కండిషన్స్ అంటే వాటికి కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు మనం ఉన్నంత వరకు వాటికి చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే కొన్ని పిగ్మెంటేషన్స్కి మనం ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యానింగ్కి, ఇతరత్ర పిగ్మెంటేషన్స్ ప్రాబ్లమ్స్కి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరించాను. లేజర్స్ పీల్స్ అనే దాని గురించి కూడా నేను మీకు వివరించాను. లేక మీకు అసలుకి చర్మానికి ట్యానింగ్ కాదు, ఇతరత్ర పిగ్మెంటేషన్ ఉందా లేదా అని కూడా డౌట్ రావచ్చండి. అలాంటి సందేహాలు ఉన్నప్పుడు మీరు తప్పకుండా మా దగ్గరకు వస్తే నేను మీ చర్మాన్ని చూసి దానికి తగ్గట్టుగా అసలుకి ఇది కరెక్టేనా డయాగ్నోసిస్ చేసి, స్కిన్ అనాలిసిస్ చేసి దానికి తగ్గట్టుగా వేరే జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అనే దాని గురించి అని నేను మీకు చెప్పగలుగుతానండి. మీరు వస్తేనే కదా మా దగ్గర తెలుస్తుంది. ఇది ఒక చిన్న క్లినిక్ కాదండి, పెద్ద సెంటర్ అండి. ఎంతోమంది డాక్టర్స్ మీ చర్మానికి, మీ జుట్టుకి, వెంట్రుకలకి బెనిఫిట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నామండి. సైంటిఫిక్ వేలో చేయాలనే ప్రయత్నం మాదండి. అయితే ఇది ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మీరు అసలుకి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా ఆన్లైన్లో పిగ్మెంటేషన్ క్రీమ్స్ తీసుకుంటాను, ఆన్లైన్లో సీరమ్స్ తీసుకుంటాను, నేను కొనుక్కుంటాను, అడపదడపగా వాడేసుకుంటాను అని అంటే అలా కుదరదండి. దానికి చర్మానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా లేజర్స్ తీసుకోవాలి, ఏ విధంగా పీల్స్ చేసుకోవాలి, ఏది మన చర్మానికి సెట్ అవుతుంది అనే దానికి మనం తెలుసుకోవాలండి.
చర్మానికి ఒక ప్రోడక్ట్ సెట్ కావాలని అంటే కూడా కొద్దిగా సమయం పడుతుందండి. నేను కూడా మీ స్కిన్ని అసెస్ చేయాలి. ఒక ప్రోడక్ట్ ఇస్తాను, సెట్ కాలేదంటే ఇంకో ప్రోడక్ట్ ఇస్తాను, దానికి ఎలా ఉంది, దానికి ఏ విధంగా యూస్ చేస్తాం, ఏ విధంగా క్రీమ్స్ వాడతాం, ఏ విధంగా సీరమ్స్ వాడతాం, ఏ లేజర్ పని చేస్తుంది, ఏ లేజర్ పని చేయట్లేదు, మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా మాకు సమయం పడుతుంది. మీరు రెగ్యులర్గా నన్ను కలుస్తూ దీంతో పాటు ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే మీకు అప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి మీకు సాధ్యమవుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. పిగ్మెంటేషన్స్కి మనకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో దానికి అన్నిటికీ తగ్గట్టుగా నేను మీకు అది ఆప్షన్స్ అనేటివి నేను మీకు చెప్పాను. మీకు ఎటువంటివైనా సందేహాలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చర్మంవి కానీ, జుట్టువి కానీ, వెంట్రుకలు కానీ, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ దయచేసి మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. ఏదైనా మంచి టాపిక్స్ కావాలన్నా కానీ మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దాన్ని కూడా తీసుకొని నేను మీకు ఒక మంచి వీడియో, ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో అనేది చేస్తానండి. అలానే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నేను మీ ముందుకు రాగలను. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలకైనా సరే ఈ వీడియోస్ని షేర్ చేసి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించని తప్పకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి అవేర్నెస్ తెచ్చుకోమనండి. సన్ స్క్రీన్తో ప్రొటెక్షన్ చేసుకోమనండి. కొంతమంది ట్యానింగ్ ఇది నాకు పోదు, పిగ్మెంటేషన్ జీవితాంతం ఉండిపోతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి తప్పకుండా ఆప్షన్స్ ఉన్నాయి అని భుజం తట్టి ధైర్యం కూడా చెప్పండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.